దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో ఈ పరిశుద్ధ దినాన దేవుని యొక్క కూడికలో కూడుకున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ప్రకటించబడిన రీతిగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనముల నుండి యోవేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మీ కర్రలు చెడగొట్టి ఏం చేయాలి? ఖడ్గములు చేయుడి. మీ కోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనులను ఏం చదువుతున్నారు? కళ్ళు అన్నారు, ఇందాక కర్ర అన్నారు. ఏంటది? కరెక్ట్గా చదవండి బైబిల్. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అని చెప్పాను. మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములు చేయుడి. మీ పొట్టకత్తులను చెడగొట్టి ఈటెలను చేయుడి. బలహీనుడను నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమం చేత మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి విధమైన చీకటి శక్తులను తండ్రి మీరు దూరపరచండి ప్రభా. వాక్యమును తండ్రి వినగలిగే చెవులను, గ్రహించగలిగిన మనస్సులను బిడ్డలకు అనుగ్రహించండి. ఈ పక్షంగా బిడ్డలు తండ్రి నిలవబడి ఈ యొక్క వాక్యాన్ని వితుతూ ఉండగా నోటికి బోరుగా మీరు మాకు అందించమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రేమకు పాత్రలు ఎంచండి, సహాయాలు అనుగ్రహించండి, మేలు కలగ చేయండి, ధన్యకరంగా మీరు మార్చమని అడుగుతున్నాను. వినడు వారి జీవితాల్లో వినగలిగే చెవులను, గ్రహించగలిగిన మనస్సులను బిడ్డలకు అనుగ్రహించి మేలుతో మమ్మల్ని నింపి సహాయం అనుగ్రహించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. గడి చెప్తాను. దేవుని నామానికి స్తోత్రం. భక్తుడైనటువంటి యోవేలు అనేటువంటి ఒక చిన్న ప్రవక్త మీ కర్రలను చెడగొట్టి ఏం చేయాలంట? కర్రలు చెడగొట్టి ఖడ్గాలు ఎలా చేస్తారు? ఏం చేయాలి? కర్రలను చెడగొట్టి. ఖడ్గము అంటే ఏంటి? కర్రలు అంటే ఏంటి? ఆ ఫ్యాన్ ఆర్పేసాను. ఈ ఫ్యాన్ ఆర్పేసాను. గర్ర గర్రమని సౌండ్. కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి. కర్ర తయారు చేయాలి అంటే ఏం కావాలి? ఖడ్గము తయారవ్వాలంటే ఏం కావాలి? కర్రకి ఖడ్గానికి అసలు ఏమన్నా సందర్భం అనేది ఉంటుందా? యోవేలు అనేటువంటి ఒక చిన్న ప్రవక్త అక్కడికి వచ్చినటువంటి యోధా వారిని, యెరూషలేము వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ యోధావారు అంటే, దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించగలిగిన వారు యోధావారు. యోధా యొక్క పుట్టుక యాకోబమ్మకును లేయమ్మకును కలిగినటువంటి 4వ కుమారుడు యోధా. ఈ యోధా దేవుణ్ణి మరలా నేను స్తుతించదనని అనుకొని
అతనికి యోధ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? యోధ. యోధ అను మాటకు స్తుతి అని అర్థం. చాలా పర్యాయాలు మనం మాట్లాడుకొని ఉన్నాం స్తుతికి ఎంత బలం ఉందో. రెండవది యెరూషలేము ప్రజలు. యెరూషలేము అనగా పాప క్షమాపణ నొందిన ప్రజలు. యెరూషలేములో కాపురం ఉండేవారు. వీరితో మాట్లాడే మాట ఏమిటి అంటే, మీ కర్రలను చెడగొట్టుడి. కర్రలను చెడగొట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఖడ్గములను చేయుడి. కర్రతో పిల్లలు ఆడుకునే ఖడ్గాల కాదు. ఖడ్గము వేరు, కర్రలు వేరు. కర్రల గురించి ప్రత్యేకించి బైబిల్లో చాలా సందర్భాలు, మోషే చేతిలో ఉన్న కర్ర, తర్వాత ప్రియులరా ఈ కర్రలను గురించి మాట్లాడేటువంటి సందర్భాలు, యోనాతాను చేతిలో ఉన్నటువంటి కర్ర, అలానే ఇలా బైబిల్ గ్రంథంలో చాలా పర్యాలు గొర్రెలు కాసుకునేటువంటి కాపరి దగ్గర ఉన్నటువంటి కర్ర బైబిల్ గ్రంథంలో పలు రీతులుగా రాయబడ్డాయి. కానీ ఇక్కడ ఏబేలు భక్తుడు ఈ ఇద్దరి జనాంగం గురించి మాట్లాడే సందర్భం, మీ కర్రలను చెడగొట్టి కత్తులను అంటే ఖడ్గాలను చేయుడి. మీ పొట్ట కత్తులను చెడగొట్టి ఈటెలను చేయండి. పొట్ట కత్తులు అంటే తెలుసుగా, చిన్న కత్తులు. కర్ర ఏమో బారుగా ఉంటుంది కాబట్టి దానికి బదులుగా ఏం చేసుకోమన్నాడు? ఖడ్గాలు చేయండి. పొట్ట కత్తి చిన్నగా ఉంటుంది కాబట్టి దాని బదులు ఏం చేయమన్నాడు? ఈటెలను చేయండి. ఏం చేయాలి? పొట్ట కత్తులను చెడగొట్టి ఈటెలు. అంటే మీకు ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి. కర్ర ఎంత పొడుగుగా ఉంటుందో ఖడ్గం అంత చిన్నగా ఉంటుంది. ఖడ్గం పెద్దదా, కర్ర పెద్దదా? ఖడ్గం పెద్దదా, కర్ర పెద్దదా? దేవుని నామమున స్తోత్రం. పొట్ట కత్తి పెద్దదా, ఈటె పెద్దదా? పొట్ట కత్తి పెద్దదా, ఈటె పెద్దదా? ఈటె పెద్దది. అంటే దాని అర్థం మీకేం అర్థమైంది చెప్పండి ఒకసారి. నాకేం అర్థం కాలేదు, మాకేంటో అన్నట్టు కూర్చున్నారు, అంతే కదా? సుంతమ్మా ఏం అర్థమైంది చెప్పు. ఏం అర్థం కాలేదా? సరే చెప్తాను వినండి. కర్ర ఎంత పెద్దదిగా ఉన్నను దానిలో నుండే చిన్నదైన ఖడ్గము తయారు చేయండి. కర్ర ఒక మానవునికి సాదృశ్యం. చాపలు కొట్టండి గట్టిగా. ఈ కర్ర లాంటి వాడు బాహ్య శరీరం ఎంత బలముగా ఉన్నను, ఈ కర్ర లాంటి మానవుడు బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఎంత బలము అండ కాగినను వాటిని చెడగొట్టాలి. అంటే మనుషుల యొక్క అండ కానీ, నేను బలాఢ్యుడును నాకేమీ పర్వాలేదు అనటానికి కానీ, వీటన్నిటిని చెడగొట్టినప్పుడు మనలో ఉన్నటువంటి బలము అనేది ఏదైతే ఉన్నదో దాన్ని చెడగొట్టాలి. ఏంటి చెడగొట్టాలి? బలమును చెడగొట్టాలంటే శరీర బలమును కాదు. మనలో ఒక్కొక్కసారి నాకేం పర్వాలేదు అనుకుంటాం, చూసావా? దాన్ని చెడగొట్టాలి. నా పిల్లలు నాకేం పర్వాలేదు అంటారు, చూసారా? దాన్ని చెడగొట్టాలి. నీలో ఉన్న నాకేం పర్వాలేదు అనుకున్న దానన్నిటిని చెడగొట్టి ఖడ్గములను చేయుడి. ఏది ఖడ్గము అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ అంటాడు, ఏలయనగా అని మాట్లాడి, దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులుగా, ఎంత చదువుతున్నారు? 4వ అధ్యాయము
12వ వచనం చదువుతున్నారు, చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మటుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నది. నువ్వెంత బలము కలిగి ఉన్నావో, నువ్వు దేని విషయమై మిడిసిపడుతున్నావో దానిని చెడగొట్టిన రోజునే దేవుని వాక్యమైనటువంటి ఖడ్గము నీ హృదయములో ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం. కర్రలను చెడగొట్టండి, మానవ స్వభావాలను చెడగొట్టండి, మానవ అహంభావాలను చెడగొట్టండి, మానవ ఉద్దేశాలను చెడగొట్టండి. చెడగొట్టి ఖడ్గములను తయారు చేయాలి. ఖడ్గములను తయారు చేయటంటే వాక్యము వినటానికి వేగిరపడాలి. దావీదు భక్తుడులాగా వాక్యము పాదములలో ఉంచుకునేటట్లుగా ఉండాలి. దావీదు భక్తునిలాగా వాక్యము కళ్ళల్లో ఉంచుకునేటట్లుగా ఉండాలి. ధర్మశాస్త్రమును చదువుటకు, ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకొనుటకు నా కనులు తెరువుము. 119వ కీర్తన మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే వాక్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము బాధల్లో నెమ్మది ఇచ్చింది. ఈ రోజున చాలామందికి బాధలే, కుటుంబ పరిస్థితులలో బాధలు, పిల్లల విషయంలో బాధలు, కుటుంబ పోషణ విషయంలో బాధలు, పనుల విషయంలో బాధలు, ఇల్లు లేవని, పిల్లల సంపాదన లేదని, ఉద్యోగం లేదని, వివాహాలు జరగట్లేదని, ఇలాగ బాధపడే ప్రతి మనిషితో ప్రభుల వారు ఏమంటారంటే యోవేలు ప్రవక్త ద్వారా ముందు వారిలో ఉన్నటువంటిది చెడగొట్టండి. మానవ హృదయంలో ఏమున్నది? చాలామంది అనుకుంటే నేను పవిత్రుడను, నాకేం పర్వాలేదు, నాకేం బాధ లేదు, ఈరోజు నేను మోకరించిన 10 నిమిషాలు మోకరించిన ప్రభు నాతో మాట్లాడతాడన్న ధీమా ఉంటుంది చూసారా? దాన్ని చెడగొట్టాలి. దాన్ని చెడగొట్టే ప్రభువా నీవే నాతో మాట్లాడుమయ్యా, నీ సన్నిధానంలో నేను మోకరిస్తూ ఉన్నాను ప్రభా, నాకంటూ ఏదీ లేదని ఎంత మహారాజైనా దావీదు భక్తుడులాగా తగ్గించుకొని తన కర్ర జీవితాన్ని అంతటిని చెడగొట్టుకొని వాక్యమైన ఖడ్గాన్ని తయారు చేసుకున్నాడు దావీదు. చప్పట్లు కొట్టని గట్టిగా. ఈ రోజున కర్ర లాంటి యొక్క స్వభావాన్ని దాన్ని చెడగొట్టుకొని వాక్యం అనే ఖడ్గాన్ని గనక నువ్వు స్థానం ఇవ్వగలిగితే, వాక్యమును గనక తయారు చేసుకోగలిగితే, వాక్యము నీ హృదయములో ఉంచుకోగలిగితే, వాక్యము నీ కుటుంబంలో గనక ఉంచుకోగలిగితే, వాక్యము ద్వారా నీవు నడిపించగలిగితే, శత్రువైన సాతానుడు వచ్చినప్పుడు దానితో నువ్వు ఎదిరించగలవు. దేవుని నామమున స్తోత్రం. నిబ్బర బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన సాతాను ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు. సింహాన్ని ఎదిరించడానికి కర్ర ఒకటి సరిపోదు. అదే ఖడ్గము ఉంటే ఏమవుతుంది? ఏ జంతువు నీ దగ్గరికి రాదు. కర్ర ఉంటే ఒకనొక సమయంలో నోటితో పట్టుకున్నా అదేమైపోతుంది? మనిషి ప్రాణానికి ముప్పు. అదే ఖడ్గం ఉంటే పట్టుకున్నటువంటి దాన్నే గట్టిగా లాగితే ఏమవుతుంది? తెగిపోతుంది. కాబట్టి విరోధైనటువంటి సాతాన్ని జయించటానికి కర్ర లాంటి స్వభావం కలిగితే మానవుడు పరిపోడు. కర్ర లాంటి యొక్క స్వభావము, కర్ర లాంటి యొక్క దేహము, కర్ర లాంటి యొక్క మనస్తత్వాలు ఉంటే అది దేనికి పనికిరాదు. ఈ కర్రలు చెడగొట్టబడాలి. ప్రతి మనుష్యుడు ఖడ్గాధారుడై నిలబడాలి. దేవుని నామమున స్తోత్రం. ఖడ్గదారుడు అంటే ఇంట్లో ఉన్న కత్తులు తీసుకొని నిలబడటం కాదు. ఏ నిలబడాలి? ఖడ్గదారులు అంటే ప్రార్థనతోనూ వాక్యముతోనూ మనుషుడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక
6:12 నుండి దాదాపు 18 వచనాల వరకు రాయబడతా ఉంటుంది. మీరు పోరాడునది శరీరులతో కాదు గాని యెహలోక సంబంధమైన దుష్టాత్మలతోనూ అంధకార లోకనాథులతోనూ మాకా సంబంధి దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఏ దినమందు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు ఒకటి దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి, సత్యమనే దట్టిని కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక ఏం పట్టుకోవాలి? అక్కడ అండర్లైన్ చేసుకోండి, విశ్వాసం అనే డాలు. నెక్స్ట్ వచ్చేది అదే. దానితో మీరు దేవుని నామమున స్తోత్రం, దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు చాలు. అదొక్కటి అక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి. నేను తర్వాత నెక్స్ట్ అదే. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో యుద్ధానికి పోయేవాడికి ఖడ్గం ఎంత అవసరమో, ఈ లోక సాతాన్ని జయించడానికి ప్రతి మానవునికి వాక్యం అనే ఖడ్గం అంత అవసరం. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి సిద్ధపడి కలిగి ఉండాలి. నెబుకద్నెజరు కర్రను చెడగొట్టుకోలేదు. ఆయన నేను రాజుని, మహాపరాక్రమం కలిగిన శూరుని అన్నాడు. దేవుడు ఏం చేశాడు? అడవి గాడిదల మధ్యలో గడ్డి మేశాడు. తర్వాత అయ్యో కర్రను చెడగొట్టుకొని మానవ మనసు వస్తే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా ఈ దేహం లాంటి కట్టె ఏమైపోతుంది, చెడగొట్టుకుంటూ ఉన్నాడు. మనం అంటాం చూడు, కట్టె. మానవుడు ఎలాంటి వాడంటే కాలే కట్టి లాంటి వాడు. పొయ్యిలో పెట్టిన కట్టె ఎంత త్వరగా కాలిపోతుందో, మానవుని జీవితం, మానవుని ఆయుష్ కూడా అలానే కాలిపోతూ ఉంటుంది. కాబట్టి కాలిపోయే కట్టె లాంటి యొక్క మానవుడు చెడగొట్టబడితేనే వాక్యం ఆ మనిషిలో పనిచేస్తుంది. ఎక్కడుంది ఈ వాక్యం? దావీదు పాదముల దగ్గర ఉంది వాక్యం, దావీదు హృదయంలో ఉంది వాక్యం, దావీదు కళ్ళల్లో ఉంది వాక్యం. ప్రతి మానవుడు హృదయంలో వాక్యం ఉండాలి, పాదముల్లో వాక్యం ఉండాలి, కనుల్లో వాక్యం ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో ఆ కుటుంబము నిత్యము నిలిచే కుటుంబంగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరం. కాబట్టి అలాగ నిలబడాలి. ఈ ఖడ్గము ధరించేయాలి అంటే, ఈ ఖడ్గ యోధులుగా ఉండాలి అంటే ముందు కర్రలను ఏం చేయాలి? చెడగొట్టాలి. ఈ వాక్యం ఎక్కడుందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయములో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కలిగిన కింద వచ్చిన వాళ్ళు అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. దేవుని నామమున స్తోత్రం. ఇప్పుడు వాక్యదారుడుగా ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును పోలిన వారుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? వాక్యం అంటే ఏం కలిగి ఉండాలి? క్రీస్తును కలిగి ఉండాలి. ఈ క్రీస్తుని కలిగి లేకపోవటమే కట్టెలాగా ఉంటుంది. ఈ కట్టె చెడగొట్టబడి క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. అందుకని పౌలు గారు అంటాడు, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు నిమిత్తము నేను విశేషంగా ప్రార్థనల విజ్ఞాపనలు చేస్తా ఉన్నాను. ఏ స్వరూపం ఏర్పడాలి? క్రీస్తు యొక్క స్వరూపము. కాబట్టి మీలో దేవుని వాక్యం ఎవరిలైతే నిలిచి ఉంటుందో వారు క్రీస్తు స్వరూపమును పోలిన వారు. ఇప్పుడు మానవ పద్ధతులన్నిటిని చెడగొట్టి ఏ స్వరూపంలోకి రావాలి? క్రీస్తుని స్వరూపంలోనికి రావాలి. అనగా ఖడ్గములను తయారు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి?
ఆ ఖడ్గములను తయారు చేయటానికే ఆదివారం ఆరాధనలు, ప్రతిరోజు ప్రార్థనలు, సంఘాల్లో ఉపవాస కూడికలు, సంఘాలలో దగ్గర రకరకాలైనటువంటి కార్యక్రమాలు, పబ్లిక్ కోటాలు, క్రీస్తు స్వరూపం రావటానికే. ఏ స్వరూపం రావటానికి? క్రీస్తు స్వరూపం రావటానికి. మరి ఈ రోజున క్రీస్తు స్వరూపాలు ఎంతమంది కొన్ని ఒకసారి చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి ప్రియులారా, క్రీస్తు స్వరూపములో గనక లేకపోతే మన పరిస్థితి, మన జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండే మనం తేరు చూసుకోవచ్చు. రెండవది అంటాడు ఆయన, మీ పొట్టకత్తులను చెడగొట్టి ఈటెలను చేయుడి. దేన్ని చేయాలి ఇప్పుడు? పొట్టకత్తులను చెడగొట్టి ఈటెలను చేయండి. ఈ పొట్టకత్తులు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి, ఆడవాళ్ళకి బాగా తెలుసు పొట్టకత్తులు అంటే. ఆడవారికి వారి కడుపులో ఏముందంట? ఏమున్నాయి వారి కడుపులో? కత్తులు. బైబిల్లోనే ఉంది ఆ మాట, వారి కడుపులో కత్తులు ఉన్నాయని. వరలో కత్తి పెట్టి వాటేసుకుంటే గుచ్చుకోదా? గుచ్చుకుంటుంది. పొట్టలో కత్తి పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రమాదం, పెట్టుకున్న వ్యక్తికే ప్రమాదం. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటి? పొట్ట కత్తులను చెడగొట్టి, బాగా వినాలి, పొట్ట కత్తులను చెడగొట్టి ఈటెలను తయారు చేయుడి. చేసుకోమనమన్నాడా? తయారు చేయమన్నాడా? తయారు చేయండి అంటే అర్థం ఏంటి? ఎవరికి వాళ్ళే తయారు చేయాలి. ఖడ్గము ఎవరికి వాళ్ళే తయారు చేయాలి. ఎయ్యి జడగొట్టారు చెప్పండి? కర్రలను జడగొట్టి ఖడ్గాలుగాను, పొట్టకత్తులను జడగొట్టి ఈటిలుగా. పొట్టకత్తులు సామాన్యంగా చెడిపోవు సుమా, అస్సలు చెడిపోవు. ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, పైకి సహోదర ప్రేమ ఉన్నా, వారి పొట్టలో, వారి యొక్క కడుపులు ఏమున్నాయంట? నాగుపాము విషములాగా కత్తులు ఉంటాయి. ఏబులు అంటాడు కదా, చెడుతనము వారి నోటికి తీయగా ఉంది గనక దాన్ని పోనీక నాలుకల కిందది భద్రపరుచుకున్నారు. అది వారి లోపిట నాగుపాము విషమై పోతుంది. ఈ పొట్టకత్తులు కూడా అంతే. పొట్టకత్తులు అంటే, పొట్ట అంటే ఉదరము. పొట్ట అంటే ఏంటిది? ఉదరము. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని ప్రభు సృష్టించాడు. ప్రభు చెప్పిన మాట, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకే ఒక మాట చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? 25 పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల, చూడండి అక్కడ, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో. ఏ స్థానము? ఉదకము అంటే పొట్ట అని అర్థం. ఏంటిది? ఉదకం అంటే ఏంటిది? పొట్ట అని అర్థం. పొట్ట స్నానం ఎందుకు అయ్యా అంటే, పొట్ట కత్తులు పోవటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు కొట్టరు, ఆడవాళ్ళే కొట్టాలి గట్టిగా. కొట్టండి. దేనికాక? పొట్టకత్తులు పోవటానికి దేవుడు వాక్యం అనే తన ఎదుట నిలబెట్టుకోవటానికి. ఇందాక ఖడ్గము దేవుని స్వరూపం వచ్చింది కదా, ఎంత దేవుని స్వరూపాలు ఉన్న లోపలేముంది? పొట్టకత్తులు ఉన్నాయి. ఈ కత్తులు తీయటానికి వాక్యముతో ఉదక స్నానం చేయించాడు. ఎందుకు వాక్యంతో ఉదక స్నానం చేయించాలి అంటే, మహిమ గల సంఘముగా ఉండుటకు. దేవుని నామన స్తోత్రం. ఏ సంఘముగా ఉండుటకు? మహిమ గల సంఘముగా. మహిమ గలిగిన సంఘమే, మహిమ గలిగిన సంఘమే. ఏ సంఘం అంట? మహిమ కలిగిన సంఘమే. ఆ సంఘముగా నిలబెట్టుటకు క్రీస్తు నీలో ఉదక స్నానము చేయిస్తా ఉన్నాడు.
ఏదెను తోటలో ఉన్నటువంటి దేవుడు ఆదామవ్వల్లో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి, మహిమగల సంఘముగా నిలబెట్టడానికి ఆయన ఏం చేశాడంటే వాక్యముతో స్నానం చేయించాలని చూసినా వారు చెలించలేకపోయారు. ఈరోజు దేవుడు అంటాడు, అమ్మా మీలో ఉన్నటువంటి పొట్టకత్తులను చెడగొట్టి ఈటెలను తయారు చేయాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క యందు విశ్వాసం అనే ప్రేమ ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, విశ్వాసం అనే డాలును పట్టుకొని ఆపద్దినమందు, ఏ దినమందు? ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకు అపవాది వేసే బాణములను ఆర్పివేయుటకు శక్తిమంతులవుతారు. ఏదుంటే శక్తిమంతులవుతారు? ఏదుంటే? మనిషి యొక్క చేతిలో ఈట ఉంటే శక్తివంతులవుతారు. అందుకే నీ కుమారులు అంబుల పొదులోని బాణముల వంటి వారు. దేవుని నామమున స్తోత్రం. సంతానానికి వాగ్దానం, నీ పిల్లలు అంబుల పొదులోని బాణముల వంటి వారు. ఎఫెసీలు అంటున్నాడు, అపవాదితో ఎదిరించడానికి వాని అగ్ని బాణములన్నీ ఆర్పివేయుటకు శక్తిమంతులు అవటానికి మీ విశ్వాసం అనే డాలును, ఈటెను, డాలు అంటే ఈటె, ఈటెను పట్టుకొని సిద్ధంగా ఉండుడి. ఈట ఎప్పుడు వస్తుందంటే పొట్టకత్తులు పోయినప్పుడే. మనుషుడు ముందుగా తయారవ్వాల్సింది కర్ర లాంటి మానవుడు వాక్య స్వరూపంలోనికి, క్రీస్తు స్వరూపంలో మార్చబడాలి. రెండోది, మార్చబడిన తర్వాత పొట్టకత్తులు కూడా తీసివేసి విశ్వాసం అనే డాలును మనం పెట్టుకోవాలి. ఏ డాలును పెట్టుకోవాలి? విశ్వాసం అనే డాలు. ఏ డాలు ఉంది? అది విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉండాలి. అందుకనే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించిరి. ఇంకా నేనేమి చెప్పుదు, అనేకమైనవి ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి అని చెప్పి స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసుల యొక్క పట్టిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియులారా 31వ వచనం, 30వ వచనం నుంచి చదవండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు విశ్వాసమును బట్టి రాహాబని వేశ్య చేర్చుకొనినందున పోయెను. ఇంకను ఏమి చెప్పెదను? గిద్యోను, దావీదు వివరించుటకు ఏం చాలదంట ఆయనకి? సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా ఒకటే నోట్ చేసుకోండి, రాజ్యమును జయించిరి. రెండవది, నీతి కార్యములు జరిగించిరి. వాగ్దానము పొందిరి. సింహము నోళ్లను మూసిరి. ఖడ్గదారులను తప్పించుకొనిరి. దాదాపు అక్కడ 8-9 కార్యాలు ఉన్నాయి. ఒక్క విశ్వాసము ద్వారా కలిగే మేలు 9. దేవుని నామమున స్తోత్రం. రాజ్యములు జయించిరి, ప్రజలను జయించిరి. రెండవది, ఎవరిని జయించారు? ఖడ్గదారులను కూడా జయించారు. నీతి కార్యాలు చేశారు. నీతి మరణము నుండి ఏం చేస్తుందంట? తప్పిస్తుంది. నీతి మరణము నుండి ఏం చేస్తుంది? తప్పిస్తుంది. వీటిని జడగొట్టుకొని ఈటి అనేటువంటి విశ్వాస డాలును తయారు చేసుకోండి. పొట్టలో ఉన్నవి వెనక హృదయంలో ఉన్నవి అన్నిటిని, కల్మషాలన్నింటిని కడుక్కోండి. ఏ ఉన్నాయి పొట్టలో? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. దాదాపు 19 కార్యాలు ఆ స్థలంలో ఉన్నాయి. వాటిలో ఎవరైనా నాలో ఇది లేదు ప్రభు అంటే వాళ్ళకు స్తోత్రమే, వాళ్ళు ధన్యులే. ఎందుకంటే అన్నీ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? అన్నీ ఉంటాయి. క్రైస్తవుడు చేయనివి 3 కార్యాలు. మొట్టమొదటిది దొంగతనం చేయుడు, రెండవది హత్య చేయుడు, మూడవది విగ్రహారాధన చేయుడు. ఈ 3
కొద్ది చేయడం. కొన్ని అనుకూలత పరిస్థితులలో ఏం చేస్తాడంటే పాపానికి కూడా బానిస అయిపోతాడు క్రైస్తవుడు. దేనికి అవుతాడు? పాపానికి కూడా ఒక్కొక్కసారి బానిస అయిపోతాడు. ఈ మూడే ప్రప్రదంగా చేయనిది. దొంగతనం ఒకటి, హత్య ఒకటి, విగ్రహారాధన. ఈ మూడింటి జోలికి వెళ్ళకూడదు, వెళ్ళడు. ప్రియులారా, ఇలాంటి సమయ సందర్భోచితంగా మన హృదయంలో ఉన్నవన్నిటిని కడుక్కోవడానికే దేవుని వాక్యము నీ జీవితంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఏ వేలులోనికి రండి. వీటిని చెడగొట్టి ఏం చేయమన్నాడు? చెడగొట్టి ఈటెలను చేయుడి. అతి ప్రాముఖ్యమైన మాట, బలహీనుడను నేను బలాఢ్యుడను అనుకొనవలెను. బలహీనుడను నేను బలాఢ్యుడని అనుకొనవలెను. ఈ రోజున మీరు వాక్యం శ్రద్ధతో వింటున్నారు కదా, కళ్ళు మూసుకోండి, చెప్తాను ఒక మాట. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకొని మీ కుటుంబం గురించి కానీ, మీ యొక్క వ్యాపారాల గురించి కానీ, మీ బిడ్డల భవిష్యత్తు గురించి కానీ ఒకటి అనుకోండి. మనసులో అనుకోండి. మనసులో అనుకొని కళ్ళు తెరవండి. ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు అనుకున్నది నాకు తెలియదు, మీరు అనుకున్నది ఏంటో పక్కవారికి కూడా తెలియదు. ఇది జరుగుద్దా? ఇప్పుడు మీరు అనుకున్నారు కదా, ఇది జరుగుద్దా అనే అనుమానం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో చూడండి ప్రియులారా, అనుకోమంది ఎవరు? మీరే అనుకున్నారు. తీర మరల ఏమనుకున్నారు? వెంటనే రెండో క్షణంలో ఏమనుకున్నారు? ఇది జరుగుద్దా, ఇది జరుగుద్దా? ఏది అనుకున్నది జరుగుద్దా? ఒకవేళ అనుకున్నది జరిగితే నేనే దేవుడును. దేవుడు నా మన స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నేను గోపయ్య గారు అంతేనా? అనుకున్నది జరిగితే ఇంకేముంది అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏముందో తెలుసా? ఎవరైతే బలహీనుడని అనుకుంటాడో వాడే బలవంతుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలామంది అనుకుంటాం, అప్పుల బాధలో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటారు అప్పులు తీరతాయా అనుకున్నారు, కళ్ళు తెరిచారు. నువ్వు అనుకున్నది జరుగుద్దా? మళ్ళీ పక్కన చూసి నాకు 50,000 అప్పు ఉంది, 1,00,000 అప్పు ఉంది, 2,00,000 అప్పు తీరుద్దంటావా? బలహీనం. తీరుద్దంటావా అన్నదేంటిది? బలహీనం. ఎవరైతే బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారో వారితోనే యేవేలు ప్రవక్త కర్రలను చెడగొట్టుకొని, అనగా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని, దేవుని యొక్క స్వరూపంలో మార్చబడిన వారు పొట్టకత్తులను తీసివేసుకొని విశ్వాసం అనే డాలును చేత పట్టుకోగలిగిన వారికి సమస్తమును సాధ్యమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. సమస్తమును సాధ్యమే. నీవు బలహీనుడివే అనుకొనవలెను. నువ్వు బలహీనుడని అనుకుంటున్నావు, తీరవని అనుకుంటున్నావు, సమస్య పోదని అనుకుంటున్నావు, బాధలు పోవని అనుకుంటున్నావు, వ్యాధులు పోవని అనుకుంటున్నావు. కానీ నా దేవుడు అంటున్నాడు, వాక్యము నీలో ఉందా, విశ్వాసము నీలో ఉందా, దాన్ని తీసేయడానికి నేను సమర్థుడును అనుకుంటున్నాడు. దేవుడు నా మన స్తోత్రం. బలము కలిగిన వాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఫరో రాజు ఎదుట, నెబుకద్నెజరు ఎదుట బలము లేని వారు వాళ్ళు. ఎవరు? నెబుకద్నెజరు ఎదుట బలము లేని వారు ఎవరు? షడ్రకు మేషకు అబేద్నెగోలు. అగ్నిగుండము పడవేస్తానన్నారు. వారు బలహీనత వారిలో రాలేదు, బలహీనమైన మాట రాలేదు. 7 అంతలు చేయండి అన్నారు. బలహీనమైనటువంటి ఆలోచన రాలేదు, బలహీనమైనటువంటి స్వభావం రాలేదు, బలహీనమైనటువంటి తలంపులు రాలేదు వారిలో. అగ్నికైనా ఆహుతి అవటానికైనా వారు ఇష్టపడ్డారు. వారు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? రాజా, నెబుకద్నెజరు, ఒక రాజుని పేరు పెట్టి పిలిచే దమ్ము ధైర్యం కలిగిన వ్యక్తి ఎవరు అంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు. ఎందుకో తెలుసా? వారు బలహీనులే. రాజు ఎదుట వారు బలహీనులైనప్పటికీ నా దేవుని ఎదుట వారు బలవంతులు. కాబట్టి బలవంతుడైనటువంటి రాజుతో సవాల్ చేస్తున్నారు. రాజా, మేము సేవిస్తున్న దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండముల నుండి రక్షించుటకు సమర్థుడు. దేవుని నామమున స్తోత్రం. ఏ సమర్థుడంట?
రక్షించుటకు సమర్థుడు. కోపం ఎక్కువైపోయింది, రాజు బలం ఎక్కువైపోయింది. ముగ్గురిని బంధించారు, అగ్నిగుండంలో పడవేశారు. అగ్ని 7 అంతలుగా కాలిపోయింది. మరణ పాశములో ఉంటారనుకున్నారు, మరణము బంధించింది అనుకున్నారు, కాలిపోతా కేకలు వినబడతాయి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి 127 రాష్ట్రాల అధిపతులు, సీఎంలు, ముఖ్యమంత్రులు, అలానే ప్రధానమంత్రులు, ప్రధాన కార్యదర్శులు మొత్తం ఆ మైదానంలో నిలబడి ఉండగా, ఈ ముగ్గురే నిలబడి ఉండగా, సైన్యమంతా ఒకవైపు, దేవుని నమ్ముకున్న వారు ఒకవైపు నిలబడి ఉండగా, వారిని అగ్నిగుండంలో ఎప్పుడైతే వేశారో అగ్ని బలము వారిని ఏమీ చేయలేకపోయింది. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. కారణం, మేము బలవంతులం అనుకున్నారు వాళ్ళు. మానవుల దృష్టిలో వారు బలహీనులైనప్పటికీ, రాజు దృష్టిలో వారు బలహీనులైనప్పటికీ, నేను బలవంతుడను అనుకోవాలంటే, నీ ఎదుట అప్పు బలం కలిగినదైనప్పటికీ, అది నీవు ఎప్పుడైతే నేను బలహీనుడు అనుకుంటావో, నీ ఎదుటన అప్పు బలము కలిగి ఉంటుంది. నీ ఎదుటన్న సమస్య బలము కలిగినదని నువ్వు ఎప్పుడైనా అనుకుంటావో, నీలో బలహీన మాట ఎప్పుడైతే వస్తుందో, అది 7 అంతలుగా ఆ బాధ, ఆ శ్రమ, ఆ శోధన కనపడుతుంది. 7 అంతలు అయింది. ఒక ఇంతతో చూసినటువంటి సమస్య, అమ్మో ఈ సమస్య అంటవే, వెంటనే బలహీనమైన మాట నీ హృదయంలోకి వస్తుంది, బలహీనమైనటువంటి స్వభావం నీలోకి వస్తుంది, బలహీనమైనటువంటి ఆలోచన నీలోకి వచ్చినప్పుడే ఆ యొక్క సమస్య 7 కనబడుతుంది. ఆ 7 సమస్య అయినా నేను బలవంతుడిని అనుకో, నేను బలహీనుడైనప్పటికీ నాలో ఉన్నవాడు బలవంతుడు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రికలు ఆయన మాట్లాడుతూ, సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని మీ పాదముల క్రింద అనగద్రొక్కును. అపవాదిని మీ పాదముల క్రింద అనగద్రొక్కును. ఏ సమస్య అయితే చూసి సాతానుడు మిమ్మల్ని కలవరపరుస్తుందో, ఆ సమస్యను ప్రభువు అంటున్నాడు, నేను సమాధానకర్త. నాలో మీరుంటే, నీలో నేనుంటే, నేను వాటిని ఎదిరించడానికి బలము మీకు ఇస్తాను. మీరు ఎప్పుడు బలహీనులో అప్పుడే మీకు బలాన్ని నేను అనుగ్రహిస్తాను. దేవుని నామమున స్తోత్రం, దేవుని నామమున స్తోత్రం. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడింది. ఎర్ర సముద్రము బలము గొప్ప, జనుల యొక్క బలము గొప్ప. చెప్పండి, ఇక్కడ ఎవరి యొక్క బలం ఎక్కువ? సముద్రం అది పాయలవటానికి ఛాన్స్ లేదు. 1000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా తనలోనికి లాక్కునే పరిస్థితి సముద్రం యొక్క పరిస్థితి. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ బెంబెరెత్తిపోయి వేరే వెనక్కి వెళ్ళిపోయి, ఇదిగో ఈ సముద్రంలో పడవేయటానికి, మరణానికి అప్పగించడానికేనా నీవు మా దగ్గరికి తీసుకొని వచ్చింది అని చెప్పి అందరూ మోషేను కొట్టడానికి చూశారు. నమ్మకమైన వాడు, సాత్వికుడు, దేవుని మనసును ఎరిగిన వాడిని చేయి వేయటానికి ఎదురు చూడలేదు వారు, ఆగలేదు వారు. అయ్యో ఐగుప్తులో 11 సూచక్రియలు చేశాడు కదా, ఏం చెప్తాడో చూద్దామని ఆలోచన, వివేచన లేదు. అయ్యగారు ప్రార్థన చేసినంత వరకు మేళ్ళు జరిగితే, అయ్యగారు ప్రార్థన చేసినంత వరకు స్వస్థతలు జరిగితే, అయ్యగారు ప్రార్థన చేసింది వారు అనుకున్నది జరిగితే, అయ్యగారు అంత మంచోడు లేడు. ఒకవేళ పొరపాటున జరగక 1 వారం 2 వారాలు కనుక అయితే, అదే నోటిలో నుంచి బలహీనమైన మాటలు వస్తాయా రాదా? వస్తాయి. అదే బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కానీ మోషే ఒక్కడే నిలబడ్డాడు బలమైన సముద్రము ఎదుట. దేవుని నామమున స్తోత్రం. గట్టి చెప్పండి, దేవుని నామమున స్తోత్రం. బలమైన సముద్రము ఎదుట, మరణము ఎదురుగా ఉన్న సముద్రం ఎదుట మోషే ఒక్కడే నిలబడిపోయాడు. మోషే ఒక్కడే నిలబడిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా నన్ను కరుణించుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా. దేవా నన్ను కరుణించుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా. కొడదాం చెప్పండి అందరూ, ఆమేన్. అందరూ పాడదాం.
పాపము నన్ను బంధించినది, మరణము నన్ను కబళించినది. పాపము నన్ను బంధించినది, మరణము నన్ను కబళించినది. దిక్కుతోచక దారలేక, దిక్కుతోచక దారలేక వేడుకంటిని ఓ రక్షక, వేడుకంటిని ఓ రక్షక. దేవా నన్ను కరుణించుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా. దేవుని నామమున స్తోత్రం, దేవుని నామమున స్తోత్రం. భక్తుడైన మోషే చేసిన ప్రార్థనకు కృప కలిగిన దేవుడు నమ్మదగిన వాడు. మోషే, యెహోవా బాహుబలము తక్కువైనదా? నువ్వు బలహీనుడివే అనుకోవచ్చు, నిన్ను వెంబడించే సైన్యమంతా మోషే చేతకానివాడు అనుకోవచ్చు. నీలోనున్న నేను బలము కలిగిన దేవుని చాపని చేయని అన్నాడంతే. కర్రను చాపితే మరణమైన సముద్రమే పాయలై చీలిపోయింది. 6 నెలలు గట్టిగా చప్పట్లు కొట్టండి. పిల్లలు, ఈ రోజున నీ సమస్య ఏదై ఉన్నా బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. మార్కు సువార్తలో ప్రియులారా చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనములో యేసు ప్రభుల వారి జనసమూహంలో ఉన్నాడు. ఆ టైంలో జనసమూహంలో ఉన్నప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె ఎంత మాత్రము స్వస్థత నందలేదు, బలహీనపరచబడుతూ ఉంది. ఆయన వస్త్రపు చెంగును ముట్టెదననుకొని, ఏమనుకొని అంటాడా? ముట్టెదననుకొని భయానమై వెళ్ళిపోయింది. అనుకొని ఏమైంది? ఆమె అనుకొని ప్రయాణమైంది. ఏమనుకొని? ఆమెను యేసుని గురించి విని ఏమనుకొని, అండర్లైన్ చేయండి అక్కడ, ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడేదన అనుకొని. చూడండి ప్రియులారా, ఏమనుకుందంటే ఆమె బాగుపడేదని అనుకొని. ఎంత సమూహమైనా సరే ఆమెను ఏమైనా చేసిందా? అనుకుంటే ఏది మన దగ్గర ఆగదో. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. పైడ్రుపాడు మీటింగ్లకి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరికి సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసే పరిస్థితి లేదు, ఎత్తే పరిస్థితి కూడా లేదు. మా అక్క తల్లిగారు కంగారు పడిపోతా వేదన పడతా ఉన్నారు, ఏంటి అబ్బాయి పరిస్థితి అని. ఏం పర్వాలేదు, దేవుడే చూసుకుంటాడు అన్నాను. పిల్లల్ని పిలిచాను, మనం చెప్పాను కదా, అంతోని, రాంబాబుని, నానిని, కిట్టుని, వీళ్ళందరినీ పిలిచాను. లోడ్ వేసుకొని వెళ్ళిపోయాం కిరణ్ని పిలిచి. అది మా వల్ల కానిది. ఒకటే చెప్పాను, చేద్దాం. దేవుని నామమున స్తోత్రం. ఏంటిది? దేవుని పని కాబట్టి చేద్దాం. బాగుపడితే బాగుపడిద్ది, చెడిపోతే చెడిపోయిద్ది. కానీ ఆయన నామానికి మహిమ వస్తే వచ్చిద్ది, అంతే. పెట్టండి, మీకు తెలిసినట్టు అని చెప్పినట్లు చక్కగా పెట్టారు. దేవుడు జయకరంగా సాగించాడు. బలహీనులమే బలముగా 3 రాత్రులు దేవుడు సభలు జరిగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మేమేమనుకున్నాం? చెయ్యలేమని అనుకుంటే చేసేవారమో, కానీ కాదు. చేసేవారమా? చేయటం. ఇక్కడ కూడా అదే. వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడేదని అనుకొని. సమూహం కూడా ఏం చేయలేదు పాపం. ఆమెను చేసిందా? అప్పటి వరకు భయపడుతున్న ఆమె, 12 సంవత్సరాలుగా దిగులుతో ఉన్న ఆమె, సమూహం కూడా భయపడకుండా వెళ్ళిపోయింది. వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే దేవుడు స్వస్థత కలగజేశాడు. దేవుని నామమున స్తోత్రం. దేవుని నామమున స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18. ఎవడైనను తన్ను తాను మోసపరుచుకొనకూడదు,
మీలో ఎవడైనను యెహలోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన ఎడల, చూడండి ప్రియులారా, ఏమవుతాడంట? జ్ఞాని అగునట్లు. చాలామంది అంటాం, ఎంత మాట్లాడుతున్నా ఆ మనుషుడు మాట్లాడండి. ఎందుకు మాట్లాడ్డాం? జ్ఞానే, కానీ లోక ప్రజలు ఎదుట అతడు ఎలాంటి వాడు? వెర్రివాడు. జ్ఞాని ఏమాయెనో, శాస్త్రి ఏమాయెనో, జ్ఞాని ఏమాయెనో, శాస్త్రి ఏమాయెనో, ఈ లోక తర్కవాది ఏమాయెనో. జ్ఞాని ఏమాయెనో, శాస్త్రి ఏమాయెనో, ఈ లోక తర్కవాది ఏమాయెనో. ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా? ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా? క్రీస్తుననుసరించుటే జ్ఞానానికి మూలం. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. దేవుని నామమునకు స్తోత్రం. జ్ఞాని అయినా జ్ఞానము లేనివాడైనా దేవుని ముందు వేర్రివాడే. దేవుని నామమునకు స్తోత్రం. విద్య లేని పామరులు యేసు ప్రభు శిష్యులు. ప్రభా, నీ ఉంటే చాలు, నీవు సువార్త ప్రకటిస్తుంటే నీ అనుకుంటే చాలు అనుకున్నాడు. కానీ ప్రభుల వారు అన్నాడు, పిచ్చివాళ్ళారా, అక్కడ వరకు కాదో, మీ ద్వారా నా రాజ్య సువార్త వ్యాపకం చేయాలి. దేవుని నామమునకు స్తోత్రం. అది దేవుని యొక్క నిర్ణయం. చేయలేమని అనుకున్నారు వాళ్ళు, సాహసకార్యాలు చేయలేమని అనుకున్నారు వాళ్ళు. పిరికివాడైపోయాడు పేతురు గారు. పిరికివాడైన పేతురులో నుండియే దేవుడు గొప్ప పరిచర్యను అప్పగించాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఏం చేశాడంట? గొప్ప పరిచర్యను అప్పగించాడు. దేవుని నామమునకు స్తోత్రం. మహానుభావుడు బోధ చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది పురుషులు మారారు? 3000 మంది పురుషులు మారారు. అగ్ని పరిశుద్ధాత్మ జ్వాలలుగా దిగింది. పిల్లల అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వాక్ అనుగ్రహించిన కొలది మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న మాటలకు, చేస్తున్న బోధలకు కత్మవారు మనసును నొచ్చుకొని ఏం చేశారంట? నొచ్చుకొని, అయ్యలారా, మేమేం చేయాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. దేవుని నామమునకు స్తోత్రం. విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలను చేశాడు. విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలను చేశాడు. మానవులను బట్టి జాలరులుగా చేసి భూమి మీద వీరే నాకు సాక్షులన్నాడు. మానవులను బట్టి జాలరులుగా చేసి భూమి మీద వీరే నాకు సాక్షులన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఏమన్నాడు? భూమి మీద వీరే నాకు. ఎవరు సాక్షులు? ఎవరైతే బలహీనులని అనుకుంటున్నారో వారు క్రీస్తులో బలము కలిగిన వారుగా ఉంటారో, ఆ బలము కలిగిన వారిలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? వీరే నాకు సాక్షులు అంటున్నాడు. అనుకొనవలెను. ఏమనుకోవాలి? అనుకోవాలి. ఇప్పుడు అనుకోండి, మీరే కాదు, మీ మనసులో ఏదైనా సరే అనుకోండి. అప్పులు ఉన్నాయా? అప్పు నీ ఎదుట చిన్నదనుకో, అంతే. నీలో ఉన్న దేవుడు బలము కలిగిన వాడు అనుకో, అది చిన్నదవుతుందో తీరుతుంది. నీకు వ్యాధులు ఉన్నాయా? అది నన్నేమి చేయదని అనుకో. బలము కలిగిన దేవుడు నీలో ఉంటే ఆ వ్యాధి కూడా నీ దరి చేరదు. కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా? ఎంతకాలం అనుకున్నావు నా కుటుంబ పరిస్థితులు మారవని.
ఇకనైనా అనుకో, మారుతుంది నా కుటుంబ పరిస్థితి అని. బలము కలిగిన దేవుడు ఆ కుటుంబ పరిస్థితులు మార్చునుగాక. సమాధానం లేదని అనుకుంటున్నావా? సమాధానం కలిగిన దేవుడు నీ ఇంట్లో నివసించునుగాక. ఏదైనా అనుకోవటం వల్లనే జరిగేది కార్యం. దేవుని నామమున స్తోత్రం. యేసు ప్రభుల వారు వెళ్ళిపోయినా శిష్యులు దేవుని యొక్క బలమైన పరిచర్య చేయాలని అనుకున్నారు కాబట్టి దివ్యమైన పరిచర్యలు చేశారు. తోమా గారు మన రాష్ట్రానికి రావాల్సి వచ్చింది, మన దేశంలో అడుగుపెట్టాడు, శుభ్రంగా సువార్తను అందించి వెళ్ళాడు. దేవుని నామమున స్తోత్రం. మహానుభావుడు అనుకోకపోతే సువార్త వచ్చేదా? రాదో. నువ్వు బలహీనుడని అనుకుంటున్నావా? లేదు, బలవంతుడు. దేవుని నామమున స్తోత్రం. ఇవి అనుకున్న కార్యాలు స్పష్టంగా నీకు జరగాలంటే రెండు విషయాలు. మొదటిది, కర్రలను చెడగొట్టాలి. రెండవది, పొట్ట కత్తెలను చెడగొట్టాలి. ఈ రెండింటిని చెడగొట్టి ఖడ్గదారులుగాను ఈటెలుగాను మార్చబడాలి. ఎప్పుడైతే ఇది మార్చబడతావో ఇవన్నీ సమస్తమును సాధ్యమే. దేవుని నామమున స్తోత్రం. షరా మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తమును సాధ్యమే. దేవుని నామమున స్తోత్రం. ఏ రోజు వాక్యం చెప్తే నవ్వేవాళ్ళు ఉంటారు, మాట చెప్పేవాళ్ళు చెప్తే ఎగతాళి చేసేవారు ఉంటారు. వారి మధ్యలోనే దేవుడు కార్యం చేసేవాడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. శారా నవ్వింది. శారా ఏం చేసింది? నవ్వింది. నవ్విందా నవ్వలేదా? కానీ దేవుడు ఏం చేశాడు? శారా, నువ్వు నవ్వనేలా? ఏంటిది? నువ్వు నవ్వనేలా? నిన్ను చూసిన వారందరూ తరతరములు నవ్వుతారన్నారు. దేవుని నామమున స్తోత్రం. దేవుని కార్యాలు జరిగేటప్పుడు, దేవుని యొక్క వాక్కులు వచ్చేటప్పుడు నవ్వు అనేది రానేకండి. ఎందుకంటే దేవుడు నవ్వులు పాలు చేయగలడు. శారా జీవితంలో నవ్వింది కాబట్టి ఆమె జీవితకాలం మొత్తం ఇప్పుడు కూడా విన్నా మనకేమొస్తుంది? నవ్వే. ఉచితం కదా. 100 ఏళ్ల ముసలమ్మ పిల్లను కానీ పాలు ఇచ్చిందంటే నవ్వుతావా? నవ్వా? నవ్వుతాం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదియునో లేదు. ఎందుకో తెలుసా? ఈ శరీర కార్యాలు ఎప్పుడైతే మనం బలహీనమవుతామో ఆత్మ సంబంధమైన కార్యాలు మనం అప్పుడే బలవంతులము. దేవుని నామమున స్తోత్రం. అందుకనే మీ కర్రలను చెడగొట్టండి, మీ పొట్ట కత్తెలను చెడగొట్టండి. ఇది ఎప్పుడు నువ్వు బలహీనుడైపోతావో అప్పుడే నీవు బలవంతుడువని అనుకున్నావు. బలహీనుడు మనిషిని చేసేది ఏంటో తెలుసా? ఈ కర్ర ఒకటి చేస్తుంది, పొట్ట కత్తులు మనిషిని ఏం చేస్తున్నాయి? బలహీనులు చేస్తున్నాయి. కాబట్టి బలము కలిగిన దేవుని ఆరాధించే నీవు బలముగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు కృపాక్షేమములతో ఈ సంవత్సరం అంతా కుటుంబాలన్నిటినీ కాల్చి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు ప్రభువా బలహీనులమే మేము. గిద్యోను బలహీనుడే. 300 సైన్యముతోనే బలమైనటువంటి వారిని ఫిలిష్తీయులను జయించగలిగాడు. యెహోషువ బలహీనమైన వాడే బలమైన కోట గోడను కోల్చగలిగాడు. పేతురు బలహీనమైనటువంటి అవిశ్వాసే, కానీ ప్రభువా అతని ద్వారా సంఘాన్ని కట్టి స్థాపించావు. దావీదు బలహీనుడే, అతని యొక్క కుటుంబం నిత్యము బలము పొందుకున్నట్లుగా సింహాసనాలు ఇచ్చావు. ప్రార్థించే మేము బలహీనులమే. మా ద్వారా శక్తి కార్యాలు మీరు జరిగించే యేసయ్యా. మేమెప్పుడు బలహీనులమో అప్పుడే మేము బలవంతులం అనుకున్నవలను. ఈ కార్యం జరిగిద్దా అనుకున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ మీరు అంటున్నారు యేసయ్యా, కార్యము జరుగుద్ది. మాట ఇచ్చినవాడు మానవుడు కాడో, మాట తప్పేవాడు కాడాయన. ఆయన బలము కలిగిన వాడని చెప్తా ఉన్నావు. నీ ప్రేమ, నీ సన్నిధి, నీ కాపుదల మాకుంచి సహాయం అనుగ్రహించి
వాక్యానుసారమైన జీవితాలు బ్రతుకులు అనుగ్రహించు. ప్రతి మనుషుని జీవితంలో నీ కార్యాలు జరిగించు. బలహీనమైన కుటుంబాలను బలపరిచి, సమస్య ఏదైనా, శోధన ఏదైనా, బాధలు ఏదైనా, వాటన్నిటికంటే శక్తి కలిగిన వాడుగా నీవు ఉన్నావు కాబట్టి బిడ్డలు వాటన్నిటిని ఎదిరించే శక్తి సామర్థ్యతల బిడ్డలకు అనుగ్రహించి వాక్యంతో సంధింప చేయమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.